మై డియర్ స్టూడెంట్స్, బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థులు ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ జాబ్ గురించి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇయర్ నుంచి అయినా, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఏ ఇయర్ నుంచి అయినా కూడా మీరు ప్రిపరేషన్ని మొదలెట్టచ్చు. అంటే ఫస్ట్ ఇయర్ నుంచే రోజుకు ఒక 3 గంటలు ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ జాబ్కి మీరు కేటాయిస్తే 4 ఇయర్స్ లోపు మీరు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకొని కోర్స్ కంప్లీట్ అయ్యాక నోటిఫికేషన్ రిలీజ్ అయితే అటెంప్ట్ ఇవ్వగానే మీకు జాబ్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటుంది. సో మీరు దయచేసి వీడియోని చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ అనే ఉద్యోగం మనకి స్టేట్ వైడ్ పోస్ట్. అంటే మన ఏపీలోనే మీరు అగ్రికల్చర్ ఆఫీసర్గా సర్వీస్ చేయొచ్చు ఫార్మర్స్తో. ఈ అగ్రికల్చర్ ఆఫీసర్కి బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అవ్వాలి. తర్వాత ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ ప్లస్ ఉండాలి. సో ఇలాగా మీరు బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అయ్యి ఉండాలి. దాంతోపాటు 18+ ఏజ్ అనేది ఉండాలి. ఇది మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్, నాకు బీఎస్సీ అగ్రికల్చర్ క్వాలిఫికేషన్ ఉంది, 18+ ఏజ్ ఉంది, నేను రాసుకోవచ్చు అంటే కంపల్సరీగా రాసుకోవచ్చు. తర్వాత ఈ జాబ్లోకి వెళ్ళే ముందు మీరు కొన్ని తెలుసుకోవాలి. అసలు ఈ జాబ్ రోల్ ఏంటి, ఈ అగ్రికల్చర్ ఆఫీసరు తన పని ఏంటి, ఆ ఫార్మర్స్కి తనకున్న ఇంటరాక్షన్ ఏంటి అని దాని గురించి మీరు తెలుసుకుంటే బాగుంటుంది. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనం చూడండి, ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇన్ ఆంధ్రప్రదేశ్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ an agriculture officer is to provide technical guidance to farmers. ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ అనే అధికారి రైతులకి టెక్నికల్ నాలెడ్జ్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత assist in increasing agriculture production and monitoring the implementation of government agriculture schemes. ఈ ఏవో ఆఫీసర్ ఏం చేస్తాడంటే రైతులకి టెక్నికల్ గైడెన్స్ని ఇవ్వడంతో పాటు వాళ్ళ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడానికి ఏ టైంలో ఏ క్రాప్ వేయాలి, ఎలా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అని అగ్రికల్చర్ ఆఫీసర్ రైతులకి సజెషన్ ఇస్తూ ఉంటాడు. తర్వాత మానిటరింగ్, ఇక్కడ మీరు చూడండి, మానిటర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గవర్నమెంట్ అగ్రికల్చర్ స్కీమ్స్. గవర్నమెంట్ నుంచి రైతులకి అగ్రికల్చర్ రిలేటెడ్గా స్కీమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవి ప్రాపర్గా రైతులకి అందుతున్నాయా లేవా అని కూడా ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ అనే అతను వాళ్ళని మానిటర్ చేస్తూ ఉంటాడు. ఓకే, దాని తర్వాత మీరు గమనిస్తే కీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అన్ అగ్రికల్చర్ ఆఫీసర్. అంటే అగ్రికల్చర్ ఆఫీసర్కి అతని యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, టెక్నికల్ అసిస్టెంట్ టు ఫార్మర్స్. అందులో మనకి మొదటిది ఏంటిది, ఇంట్రడ్యూసింగ్ మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. అంటే ఏదైనా కానీ ప్రజెంట్ రైతులకు సంబంధించిన టెక్నాలజీస్ ఏమన్నా వచ్చినా కూడా ఆ టెక్నాలజీస్ గురించి కానీ మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ గురించి కానీ అతను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు రైతులకి. మనకి అగ్రికల్చర్ సంబంధించిన టెక్నాలజీస్ అండ్ మోడ్రన్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ గురించి కూడా రైతులకి ఇంట్రడ్యూస్ చేస్తుంటాడు ఈ ఏఓ అధికారి. ఓకే, దాని తర్వాత చూస్తే మనం క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ ఫార్మర్స్ అబౌట్ న్యూ సీడ్స్, ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్. అంటే రైతులకి ఏంటంటే ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ అని అతను చెప్తాడు రైతులకి ఏమని, కొత్త విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగుల మందుల గురించి రైతులకి అవగాహన కల్పించడం. అంటే నువ్వు సీడ్స్ తీసుకునేటప్పుడు మంచి క్వాలిటీ అండ్ మంచి సర్టిఫైడ్ సీడ్స్ని తీసుకో, ఫెర్టిలైజర్స్ కూడా ఎలా పడితే అలా కాకుండా
ప్రాపర్గా యూజ్ చేయి, నీకు ఎంతైతే డోసెస్ కావాలో అంతవరకు. అండ్ పెస్టిసైడ్స్ కూడా నువ్వు ఏ టైంలో యూజ్ చేయాలి, ఎంత డోసేజ్లో నువ్వు వాడాలి అని రైతులకి అవేర్నెస్ పెంచుతాడు. రైతులకి ఏంటి, కొంతమందికి తెలియదు, ఎలా పడితే అలాగా నకిలీ విత్తనాలు కానీ నకిలీ మందులు కానీ వాడేసి నష్టపోతుంటారు. అలాంటి నివారణ చేయడం కోసం మన ఏవో అధికారి ఏం చేస్తాడు, రైతులకి అవేర్నెస్ పెంచుతాడు. ఓకే, అండ్ దాని తర్వాతది ప్రొవైడింగ్ ట్రైనింగ్ ఆన్ క్రాప్ హెల్త్ మేనేజ్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ సాయిల్ హెల్త్. సో ఇక్కడ ఏంటంటే ఏవో అనే ఆఫీసర్ ప్రొవైడింగ్ ట్రైనింగ్ ఆన్ క్రాప్ హెల్త్ మేనేజ్మెంట్. ఆయన ఏంటంటే ట్రైనింగ్ ఇస్తాడు. క్రాప్ హెల్త్ మేనేజ్మెంట్ ఒక క్రాప్కి సంబంధించిన మేనేజ్మెంట్ గురించి, దాన్ని ఎలాగ స్టార్టింగ్ సోయింగ్ నుంచి లాస్ట్ హార్వెస్టింగ్ వరకు దాని యొక్క కంప్లీట్ హెల్త్ మేనేజ్మెంట్ గురించి ట్రైనింగ్ ఇస్తాడు. దాని తర్వాత వాటర్ మేనేజ్మెంట్ గురించి కూడా చెప్తాడు. ఎలా పడితే అలా ఇరిగేషన్ ఇవ్వకుండా ఒక క్రమ పద్ధతిలో ఏ టైంలో ఎలాగ ఏంటి వీటన్నిటి గురించి కూడా ఏవో అనే ఆఫీసరు రైతులకి చెప్తాడు. దాని తర్వాత సాయిల్ హెల్త్ గురించి కూడా అతను గైడ్ చేస్తాడు రైతులకి. అంటే సాయిల్ హెల్త్ ఎలా ఉంది, ఎక్కువ ఫెర్టిలైజర్స్ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల సాయిల్ అనేది నష్టపోతుంది, సాయిల్ డ్యామేజ్ అయిపోతుంది. సో ఈ పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ప్రాపర్ డోసేజ్ కరెక్ట్గా ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి కూడా రైతులకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది ఈ ఏఓ అనే అధికారి. దాని తర్వాత చూసుకుంటే సూపర్విజన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంపుట్స్. ఇక్కడ ఏంటంటే ఎన్షూరింగ్ ఫార్మర్స్ రిసీవింగ్ ద రైట్ క్వాలిటీ సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అండ్ అదర్ ఇంపుట్స్. అంటే రైతులు కరెక్ట్గా క్వాలిటీ ఆఫ్ సీడ్స్ తీసుకుంటున్నారు లేదా, ఫెర్టిలైజర్స్ కూడా కరెక్ట్గా మంచిగా, అంటే నకిలీ మందులు నకిలీ విత్తనాలు అని చెప్పేసి చాలా వరకు మీరు వింటూ ఉంటారు న్యూస్లో. అలాంటివి నివారించడం వరకు, అంటే రైతులకి ప్రాపర్ క్వాలిటీ సీడ్స్ అందుతున్నాయి లేవా, ఫెర్టిలైజర్స్ అందుతున్నాయి లేవా. దాని తర్వాత అదర్ ఇంపుట్స్ అంటే మనకి అగ్రికల్చర్ రిలేటెడ్గా ట్రాక్టర్స్ కానీ స్ప్రేయర్స్ కానీ డ్రోన్స్ కానీ ఇలాగా అగ్రికల్చర్ సంబంధించిన ఇంపుట్స్ ఏవైనా కూడా క్వాలిటీవి కానీ రైతులకి అందకుండా నకిలీవి ఇలాంటివి ఏదన్నా వస్తున్నా కూడా ఈ ఏవో అనే అధికారి వాటిని పట్టుకోవచ్చు. ఎవరైతే రైతులకి మోసం చేయాలి, లో క్వాలిటీ సీడ్స్ కానీ లో క్వాలిటీ ఫెర్టిలైజర్స్ కానీ తర్వాత డూప్లికేట్ ఇంపుట్స్ సరఫరా చేయడం కానీ అలాంటి వాటిని కూడా ఇతను మానిటర్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఇక్కడ చూడండి ఈ పాయింట్, మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ ఇల్లీగల్ ఫేక్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. అంటే ఇక్కడ ఏంటంటే మీకు సింపుల్గా సో మీరు ఇక్కడ గమనించండి, ఆ మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ ఇల్లీగల్ ఫేక్ అండ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. దానికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి సింపుల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లోకల్లో మనకి మార్కెట్ ఫెర్టిలైజర్ షాప్ కానీ సీడ్ షాప్స్ కానీ ఉంటాయి. అక్కడ ఏంటంటే రైతులు ఫార్మర్స్ ఏం చేస్తారంటే ఆ లోకల్ షాప్లో సీడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఇలాంటివి కొంటారు. కొంటున్న టైంలో ఆ ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా బాటిల్స్ కానీ ప్యాకెట్స్ మీద మీరు లేబుల్స్ మీద చూడాలి డేట్స్, వీళ్ళు ఎక్స్పైరీ డేట్కి అమ్ముతున్నారా లేకపోతే మంచి క్వాలిటీ అమ్ముతున్నదో కూడా మీరు చెక్ చేసుకోవాలి యాజ్ ఎ ఫార్మర్గా. ఇలాగ కొంతమంది రైతులు ఏంటి, వాళ్ళు కొంటున్న ప్రోడక్ట్ మీద ఎక్స్పైరీ డేట్ అనేది చూడకుండా ఎలా పడితే అలా కొనేస్తారు పాపం. కొనేసాక అవి వాడడం వల్ల కూడా అవి నాకు తెలిసి అవి ఫేక్ ప్రోడక్ట్స్ కిందకి వెళ్ళిపోతాయి. ఇలాంటివి అంటే రైతులకి ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్స్ అమ్మిన, నకిలీ డూప్లికేట్ సీడ్స్ అమ్మిన, దాని తర్వాత ఇట్లా లైసెన్స్ లేకుండా ఎలా పడితే అలా అమ్మిన ప్రోడక్ట్స్ని రైతులు తీసుకొని నష్టపోవడం జరుగుతుంది. అలాంటివి కూడా మన అగ్రికల్చర్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే అలాంటివి పసికట్టి ఎవరికైతే రైతులకి నకిలీ విత్తనాలు నకిలీ మందులు కానీ నకిలీ పరికరాలు కానీ సప్లై చేసినట్టు కానీ తెలిసిందనుకో, ఇమీడియట్గా ఈ అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇమీడియట్గా తెలిసినప్పుడు అతను ఏం చేస్తాడు, ఇతని పైన ఉన్న హయ్యర్ అఫీషియల్తో మాట్లాడి ఎవరైతే రైతులకి నకిలీ సీడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ అమ్మిన వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళని సీజ్ చేయడం జరుగుతుంది. ఇలాగా ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ తన పని అనేది రైతులకి ప్రాపర్ ఇన్పుట్స్ స్కీమ్స్ అవన్నీ కరెక్ట్గా అందుతున్నాయో మొత్తాన్ని మానిటర్ చేసి రైతులకి హెల్ప్ అవుతూ ఉంటాడు, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా? సో ఇక్కడ చూడండి,
ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్. ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే రైతులకి ప్రాపర్గా స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేవా, సో వీళ్ళు వేసిన అప్లికేషన్ టైంలో ఆ డాక్యుమెంట్స్ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా లేవా, వీటన్నిటిని చూసుకొని ప్రాపర్గా అప్లికేషన్ని జనరేట్ చేసి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి రావాల్సిన స్కీమ్ని అందజేయడం. ఇక్కడ చూడండి, ఎన్షూరింగ్ ద స్కీమ్స్ లైక్ రైతు భరోసా, పిఎం కిసాన్ అండ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అండ్ సబ్సిడీ స్కీమ్స్ రీచ్ ద ఫార్మర్స్ అండ్ కలెక్టింగ్ అండ్ వెరిఫైయింగ్ అప్లికేషన్ ఫ్రమ్ ఫార్మర్స్ దగ్గర నుంచి వాళ్ళ అప్లికేషన్స్ని తీసుకోవడం, వాటిని ప్రాపర్గా వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నింటినీ చెక్ చేయడం, అన్నీ కరెక్ట్గా ఉండి వాళ్ళకి ఇక్కడి నుంచి వచ్చే రైతులకు సంబంధించిన స్కీమ్స్, రైతు భరోసా, పిఎం కిసాన్, ఇన్సూరెన్స్ స్కీమ్స్, సబ్సిడీ స్కీమ్స్, ఈ స్కీమ్స్ అన్నిటినీ అతను రైతులకి ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటారు ఏవో అధికారి. ఇది ఆయన జాబ్. ఓకే, సో డాక్యుమెంట్స్ మొత్తం కలెక్ట్ చేసుకుని అప్లికేషన్ మొత్తాన్ని చేసి రైతులకి స్కీమ్స్ కరెక్ట్గా పడేలా చేసే పని కూడా ఏవో అధికారి చేతిలో ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? అండ్ దాని తర్వాత క్రాప్ ఇన్స్పెక్షన్. సో ఈ ఏవో అధికారి ఏం చేస్తారంటే రైతుల యొక్క క్రాప్ దగ్గరికి వెళ్తాడు, అక్కడ క్రాప్ ఇన్స్పెక్షన్ చేస్తాడు, అక్కడ ఏమేమి గమనిస్తాడో వాటికి సొల్యూషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఒక ఏవో అధికారి ఏం చేస్తారంటే క్రాప్ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇన్స్పెక్టింగ్ ద గ్రోత్ స్టేటస్ ఆఫ్ ది ఫార్మర్స్ యొక్క క్రాప్ యొక్క గ్రోత్ స్టేటస్. సో అది దాని కండిషన్ ఏంటి, దాని గ్రోత్ ఎలాగుంది, ఇరిగేషన్ ప్రాపర్గా ఉందా లేదా, టైం టు టైం తను ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నాడా లేదా, ఇరిగేషన్ ఇస్తున్నాడా లేదా, వీటన్నిటిని మానిటర్ చేస్తారు. దాని తర్వాత ప్రొవైడింగ్ ద రికమెండేషన్ ఆఫ్ ప్రొవైడింగ్ రికమెండేషన్ ఫర్ డిసీజ్ అండ్ పెస్ట్ కంట్రోల్. సో ఇతను క్రాప్ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఏవో అధికారి ఆ ఫార్మర్ యొక్క క్రాప్లో ఏదైనా కానీ డిసీజ్తో, పెస్ట్తో అటాక్ అయిన క్రాప్స్ని చూస్తే ఇమ్మీడియట్గా ఈ ఏవో అధికారి ఈ డిసీజ్కి, ఈ పెస్ట్కి రికమెండేషన్ అనేది ఇస్తారు. సో నువ్వు ఈ మందులు వాడు, నువ్వు ఇది చెయ్యి, అప్పుడు ఆ డిసీజ్ పెస్ట్ అనేది కంట్రోల్ అవుతుంది కూడా ఏవో అధికారి రైతులకి చెప్పొచ్చు. అది ఎప్పుడు? క్రాప్ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు. ఓకే, దాని తర్వాత ఏం చేస్తాడు ఏవో అని అతను రెగ్యులర్గా విజిట్స్ టు ది ఫార్మర్స్ ఇన్ ద ఏరియా. ఫార్మర్స్ ఉన్న ఏరియాలో రెగ్యులర్గా విజిట్స్కి వెళ్ళడం, అక్కడ క్రాప్స్ మొత్తాన్ని చూడడం, ఏదైనా కానీ అక్కడ ఏదన్నా ఆ క్రాప్కి ఏదైనా డిసీజ్ కానీ, పెస్ట్ కానీ ఏదన్నా అటాక్ అవుతున్నా కానీ, ఇవి కాకుండా మిగతా ఏ ప్రాబ్లం ఉన్నా రైతులకి గైడ్ చేయడం అండ్ హెల్ప్ చేయడం. ఇది ఒక అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగం మరి పని. నెక్స్ట్ మనం నోటిఫికేషన్ చూద్దాం, తర్వాత అక్కడ మన ఏజ్, శాలరీ, వీటన్నిటి గురించి డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ వరకు అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించిన తన పని గురించి, తను ఏమేం చేయాలి, రైతులకు ఎలాగా తను యూజ్ అవుతాడు, ఇవన్నిటి గురించి మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ అనే ఉద్యోగం ఏ బోర్డు వాళ్ళు రిలీజ్ చేస్తారంటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మన ఏపీకి సంబంధించిన జాబ్ కాబట్టి ఇక్కడ మీరు చూడండి, ఇందాక మీకు నేను చెప్పాను ఏపీఎస్సి మీన్స్ ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ. అంటే ఈ ఏపీపీఎస్ అనే సంస్థ ఒక గవర్నమెంట్ బాడీ. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఒక గవర్నమెంట్ బాడీ. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ అనే ఉద్యోగాన్ని ఏపీపీఎస్సి వాళ్ళు మనకి నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనిస్తే ఇంకా మన టాపిక్లోకి వెళ్ళామంటే ఓకే, సో ఇక్కడ చూడండి మనకి నోటిఫికేషన్ 2000, ఇది యాక్చువల్గా ఇది 2021 నోటిఫికేషన్ తీసుకొని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇది ఎప్పుడు పడితే అప్పుడు పడదు, 5 ఇయర్స్కి ఒకసారి, 10 ఇయర్స్కి ఒకసారి పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ నోటిఫికేషన్ 2021 నోటిఫికేషన్ని తీసుకొని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఒక ఐడియా కోసం. సో మనం జస్ట్ పైపైన చెప్పుకొని ఫాస్ట్గా వెళ్ళిపోదాం, వీడియో ఎక్కువ లేకుండా. సో ఇక్కడ మనకి పారాగ్రాఫ్ 1 ఇక్కడ ఏంటంటే అప్లికెంట్స్ ఆర్ ఇన్విటెడ్ టు త్రో ది ఆన్లైన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ వేరియస్ గెజిటెడ్ పోస్ట్. అంటే యాక్చువల్గా ఈ ఏఓ అనే ఉద్యోగం గెజిటెడ్ పోస్ట్ అండి. ఓకేనా? గ్రీనింగ్ ఆఫీసర్ సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లో నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది, ఎప్పుడు క్లోజ్ అవుతుందో కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఈ టైంకల్లా అప్లికేషన్ పూర్తి చేసుకొని ఉండాలి అని చెప్పేసి జస్ట్ ఇది 2021 నోటిఫికేషన్ మీకు ఐడియా కోసం నేను జస్ట్ ఇలాగా మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే,
ఓకే. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కనిపించే దాంట్లో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అగ్రికల్చర్ ఆఫీసర్ అండి. ఓకేనా? సో అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ సర్వీస్. ఓకే. ఇవన్నీ మిగతా డిపార్ట్మెంట్స్. మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఓన్లీ అగ్రికల్చర్ ఆఫీసర్. దాని గురించి మీరు చూడండి. ఇక్కడ ఏజ్ గురించి అడుగుతున్నారండి. ఓకే. ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చిన డేట్కి వాళ్ళకి 18 ఇయర్స్ పూర్తయి ఉండాలని చెప్పేసి అంటున్నారు. మినిమం ఏజ్ మినిమం ఏజ్ 18 కంటే తక్కువ ఉండకూడదు. మ్యాక్సిమం ఏజ్ 42 ఉండొచ్చు. దాని తర్వాత మీరు ఇక్కడ శాలరీస్ గమనించండి. అగ్రికల్చర్ ఆఫీసర్కి శాలరీ ఏంటంటే మీకు 35,120 రూపీస్ ఉంటుంది బై మనకి స్టార్టింగ్. తర్వాత 87,130 రూపీస్ అనేది ఉంటుంది. ఓకే. దాని తర్వాత ఇక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్ అనేది 4 జోన్లలో ఉంటుంది. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4. అండ్ ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ అనే దాన్ని వాళ్ళు మనకి 2021లో 6 పోస్టులు ఇవ్వడం జరిగింది. 6 వేకెన్సీ ఉన్నాయి కాబట్టి 6టికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో జోన్ 1లో 3 పోస్టులు, జోన్ 2లో అంటే ఆంధ్రప్రదేశ్ని 4 జోన్స్గా డివైడ్ చేస్తారండి. సో దాని ప్రకారంగా ఇలాగా 6 పోస్టులు అనేవి ఉన్నాయి. ఓకే. సో ఈ వీడియోలో మీరు చూడాల్సింది ఏజ్ని గమనించండి, తర్వాత మీరు శాలరీని గమనించాలి. ఓకే. సో ఏజ్ వచ్చేసరికి 18 to 42 అండ్ శాలరీ 35 to 87,000 దాకా తీసుకోవడం జరుగుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ మీరు గమనిస్తే చూడండి 6 ఉన్నాయి. ఓకేనా? రైట్. సో ఇక్కడ మీరు చూడండి అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ సర్వీస్. ఓకే. ఇక్కడ మనం చూడాల్సిందంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. బిఎస్సి హార్న్స్ అగ్రికల్చర్ కంపల్సరీగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగానికి క్వాలిఫికేషన్ చూడండి. మోస్ట్ possess ఏ డిగ్రీ ఆఫ్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ అగ్రికల్చర్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ద స్టేట్. సో ఇక్కడ ఏమంటారంటే మీరు బిఎస్సి బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అంటే బిఎస్సి అగ్రికల్చర్ అనేది రికగ్నైజేషన్ యూనివర్సిటీలో అంటే మీ స్టేట్లో రికగ్నైజేషన్ అంటే గవర్నమెంట్ రికగ్నైజేషన్ అంటే ఆల్రెడీ మీరు యాంగ్రూలో చదువుతున్నారు కదా, ANGRAU యాంగ్రూలో చదువుతున్నారు. అది స్టేట్ యూనివర్సిటీ, ఆల్రెడీ దానికి రికగ్నైజేషన్ అనేది ఉంది. ఓకేనా? అండ్ దాని తర్వాత ఆర్ ఎనీ అదర్ యూనివర్సిటీ అక్రిడేషన్ బై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇక్కడ ఒకటి ICAR అన్న ఉండాలి, ఆర్ స్టేట్ యూనివర్సిటీ యాంగ్రూ ANGRAU యాంగ్రూ స్టేట్ యూనివర్సిటీలో అయినా బిఎస్సి అగ్రికల్చర్ పూర్తి చేసి ఉండాలి అని చెప్పేసి అన్నారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇందాక చెప్పా ఇది జోన్ వైజ్గా ఆంధ్రప్రదేశ్ని 4 జోన్స్గా కట్ చేయడం జరిగింది. ఇక్కడ జోన్ 1 వాళ్ళందరూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కిందికి వస్తారు. జోన్ 2 వాళ్ళు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా కిందికి వస్తారు. జోన్ 3 వాళ్ళు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు కిందికి వస్తారు. జోన్ 4 వాళ్ళు చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు. ఇలాగా మనకి జోన్స్ అనేవి డివైడ్ చేశారు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అనేవి ఏపీపీఎస్సి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని 4 జోన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఏ జోన్ కిందకి వస్తారో ఆ జోన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. సో అగ్రికల్చర్ ఆఫీసర్కి అప్లికేషన్ ఫీజు ఎంత ఉందో మీరు ఇక్కడ గమనించండి ఒక్కసారి స్టూడెంట్స్. అప్లికేషన్ మస్ట్ పే 250 రూపీస్. మనకి 250 రూపీస్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే. 250 రూపీస్ ఉంటుంది. తర్వాత టువార్డ్స్ అన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ 120 రూపీస్ టువార్డ్స్ ద ఎగ్జామినేషన్ ఫీ. సో ఇలాగా మీ అప్లికేషన్ ఫీజు అనేది ఇలా ఉంటుంది. ఓకే. సో మీరు ఇక్కడ గమనించండి పారా 15 ప్రొసీడ్యూర్ ఆఫ్ సెలక్షన్. ఇక్కడ ఏమిటంటే ద సెలక్షన్ టు దిస్ రిక్వైర్మెంట్
Equipment notification will be based on the merit in the written examination to be held as per the scheme syllabus. So at the annex 2, the selection of candidates for appointment to the post will be made on the basis of written examination. అంటే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు మెరిట్ అనేది ఎగ్జామ్ అంటే వీళ్ళు పెట్టిన ఎగ్జామ్ ద్వారా తీసుకొని మనకి మెరిట్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ బేస్ ప్రకారంగానే వాళ్ళు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు పెట్టిన స్కీమ్ అండ్ వాళ్ళు పెట్టిన సిలబస్ బేస్ చేసుకొని ఎగ్జామ్ అనేది పెడతారు. ఆ ఎగ్జామ్ అనేది మీరు క్లియర్ చేస్తే మెరిట్ వస్తే మెరిట్ లిస్ట్లో మీ నేమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అండ్ దాని తర్వాత మనం గమనిస్తే అపియరెన్స్ ఇన్ ఆల్ పేపర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈజ్ కంపల్సరీ. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ అయిపోయిన దాని తర్వాత అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ సిపిటి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంపల్సరీగా తీసుకుంటారు. ఆప్షన్స్ ఇన్ ఎనీ ఆఫ్ ది పేపర్ విల్ బి ఆటోమేటికల్లీ రెండర్ ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ది క్యాండిడేట్. ఒకవేళ ఆ ఎగ్జామ్కి మీరు ఆప్షంట్ అయితే ఆటోమేటిక్గా మీరు డిస్క్వాలిఫికేషన్ లిస్ట్లోకి వెళ్ళిపోతారు. సో దాని తర్వాత మీరు ఇక్కడ గమనించండి, ద స్టాండర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్ అండ్ ద కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ వేరియస్ కేటగిరీస్ ఫర్ సెలెక్షన్ షల్ విల్ బి ఫిక్స్డ్ బై ద కమిషన్. హౌఎవర్ ద క్యాండిడేట్ హ్యావ్ టు secure minimum qualifying marks to be shortlisted for the selection against the respective vacancies. The minimum qualifying marks for the vacancies notified under different categories as well as per జీవో నెంబర్ 103. అంటే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఎగ్జామ్ పెడతాము, ఎగ్జామ్ పెట్టాక మీకంటూ ఒక కట్ ఆఫ్ అనేది మేము మెన్షన్ చేస్తాము, ఆ కట్ ఆఫ్ ప్రకారంగానే మీరు లిస్ట్లో ఉంటారని చెప్పేసి అన్నారు. అందరు చాలామంది రాస్తారు కానీ అక్కడ ఒక కట్ ఆఫ్ ఉంటుంది. సో ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 40% తెచ్చుకోవాలి. తర్వాత బ్యాక్వర్డ్ వాళ్ళు చూడండి వాళ్ళు 35% తెచ్చుకోవాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 30% తెచ్చుకోవాలి. అంటే ఉదాహరణ కోసం ఎగ్జాంపుల్ ఓపెన్ కాంపిటీషన్ వాళ్ళకి 100 మార్కులకి ఎగ్జామ్ జరిగితే వాళ్ళు 40 మార్క్స్ అబవ్ ఉంటే జాబ్ వస్తుంది కాదు, జస్ట్ క్వాలిఫై అయిపోతారు అట్లా. సో ఇక్కడ బీసీ వాళ్ళకి 100 మార్కులకి పెడితే వాళ్ళు 35 మార్క్స్ అనేది తెచ్చుకోవాలి, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. ఇంకా 100లో 30% అంటే 100కి 30 మార్కులు తెచ్చుకోవాలి. ఇలాగా ఒక కట్ ఆఫ్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా కట్ ఆఫ్ అవతల ఉండాలి. మనం జాబ్ రావాలంటే కొంచెం బెటర్ మార్క్స్ రావాలి. జస్ట్ ఇది ఒక కట్ ఆఫ్ ఇచ్చాడు. దీనికంటే ఇక్కడ ఇచ్చిన స్కోర్ కంటే పొరపాటున మీరు తక్కువలో ఉన్నారనుకో మీరు డిస్క్వాలిఫై అని అర్థం. ఓకే, సో అది అక్కడ అర్థం. అండ్ దాని తర్వాత ఇక్కడ ఏమంటున్నారు, securing of minimum qualifying marks does not confer any right to the candidate for being considered to the selection. ఇక్కడ మినిమం మార్క్స్ వచ్చినంత మాత్రాన మీరు జాబ్కి సెలెక్ట్ అయినట్టు కాదు అని అంటున్నాడు అక్కడ. ఆ పాయింట్ మీద గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఏమంటున్నారు, ఎగ్జామ్ హాల్లో ఏమైనా మ్యాల్ ప్రాక్టీస్ చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి. మళ్ళీ మీకు ఏపీపీఎస్సి బోర్డు నుంచి మీరు జరిగే ఏ ఎగ్జామ్కి ఎలిజిబుల్ ఉండదు. ఒకవేళ మనం అక్కడ ఏదన్నా చూసి రాయాలి కానీ ఫోన్లు తీసుకువెళ్ళాలని రాస్తే ఖచ్చితంగా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. దాని తర్వాత ఎలక్ట్రానిక్ డివైజెస్, గ్యాడ్జెట్స్, బ్యానడ్, క్యాలిక్యులేటర్లు, బ్లూటూత్లు ఇవన్నీ ఏం తీసుకోపోకండి అని చెప్పేసి అని అంటున్నారు అక్కడ. దాని తర్వాత కమిషన్ డెసిషన్ విల్ బి ఫైనల్. ఎందుకంటే కమిషన్ అంటే ఎవరు, ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే వాళ్ళు ఏదైతే తీసుకుంటారో ఫైనల్ డెసిషన్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయిపోయింది. ఇక్కడ మనం జోన్ వైజ్గా అంటే జస్ట్ ఇక్కడ వేకెన్సీ చార్ట్ లిస్ట్ అంటారు దీన్ని. సో దీంట్లో మనం చూసుకుంటే మనది అగ్రికల్చర్ సంబంధించిన జాబ్ కాబట్టి సో దట్ అక్కడికే వెళ్ళిపోదాం. సిరికల్చర్, అగ్రికల్చర్. ఓకే, సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 6 పోస్టులు ఉన్నాయి కదా, ఈ 6 పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చెప్తుంది. జోన్ 1లో ఏమైనా ఉన్నాయి, ఎస్సీ క్యాస్ట్కి జనరల్లో ఒకటి, ఓపెన్లో ఒకటి ఇచ్చాడు అండ్ లోకల్లో ఒకటి ఇచ్చాడు. సో 2 ఎస్సీ పోస్టులు వెళ్ళిపోయినాయి. తర్వాత జోన్ 2లో ఏమైనా ఉన్నాయా, బీసీఈ వాళ్ళకి ఒక పోస్ట్ ఇచ్చారు.
తర్వాత జోన్ 3 ఏమన్నా, ఇది 2021 నోటిఫికేషన్, జస్ట్ ఒక ఐడియా కోసం. సో ఏ క్యాస్ట్ వాళ్ళకి ఏ కేటగిరీ వాళ్ళకి ఉన్న ఈ 6 పోస్టులు అందరికి ఇవ్వరుగా, జోన్ వైజ్గా కేటగిరీ వైజ్గా ఇస్తారు. సో జస్ట్ అదొకటి చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ దాకా మనం అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ మార్క్స్ అండ్ సిలబస్, వీటినంటే మనం చూద్దాం ఇక్కడ. ఓకే రైట్. సో నెక్స్ట్ మనం డైరెక్ట్గా ఎగ్జామ్ సిలబస్లోకి వెళ్ళిపోదాం. ఏంటి దాని చరిత్ర మొత్తం ఇక్కడ ఉంటుంది చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ సర్వీస్, స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, డిగ్రీ స్టాండర్డ్, ఇది గుర్తుపెట్టుకోండి, డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. అండ్ రిటన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్, ఓకే, ఇక్కడ సబ్జెక్ట్, తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఓకే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఓకే, నెంబర్ ఆఫ్ డ్యూరేషన్ టైం, ఓకే, తర్వాత మ్యాక్సిమం మార్క్స్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు సింపుల్గా చూడండి జాగ్రత్తగా. మనకి సబ్జెక్ట్ మొత్తం 2 పేపర్లను మనం క్లియర్ చేయాలి. ఇక్కడ మీరు చూడండి, నేను గ్రీన్ కలర్లో హైలైట్ చేస్తున్న 2 పేపర్లు అనేది మనం క్లియర్ చేయాలి. సో పేపర్ 1 అండ్ పేపర్ 2, ఓకేనా, పేపర్ 1 పేపర్ 2 మనం క్లియర్ చేయాలి, పేపర్ 1 అండ్ పేపర్ 2. సో పేపర్ 1 వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఓకే, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఎన్ని మార్క్స్ అడుగుతున్నారు? 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ అండ్ 150 మార్క్స్. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్కి 1 నిమిషం 1 మార్క్, సింపుల్. పేపర్ 1 క్లియర్ చేయాలి. 150 మినిట్స్లో మనకి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అనేది పెడతారు, అది నీ ఇష్టం. సో దాని తర్వాత పేపర్ 2 అగ్రికల్చర్. ఇక్కడ మీరు బీఎస్సీ అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ అలాగో మీరు ర్యావా పిఎల్పీలు ఉంటారు కాబట్టి, సో ఈ బీఎస్సీ అగ్రికల్చర్ సిలబస్ని ఇక్కడ 150 క్వశ్చన్స్ అడుగుతారు, సారీ 150 క్వశ్చన్స్ అడుగుతారు, 150 మినిట్స్, 150 మార్క్స్. అంటే టోటల్గా అంటే వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇదొక 150, ఇక్కడ ఒక 150, మొత్తం 3, సారీ, ఓకే. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే కొంచెం ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, సరేనా, క్లియర్గా చెప్తాను స్టూడెంట్స్, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే పేపర్ 1 వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్, ఓకే బాగానే ఉంది. సో పేపర్ 2 వచ్చేసరికి అగ్రికల్చర్, మీరు చదువుకున్న కోర్సు, మీరు చదువుకున్న సబ్జెక్ట్స్ నుంచి వస్తుంది, అగ్రానమీ, ఎంటమాలజీ, ప్యాథాలజీ, అక్కడి నుంచి అడుగుతాడు. సో ఇక్కడ ఏంటంటే 150 క్వశ్చన్స్ అడుగుతాడంట, 150 క్వశ్చన్స్ అడుగుతాడు, 150 మినిట్సే. కానీ సార్ 300 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 150 క్వశ్చన్స్కి 150 ఇంటూ ఒక్కొక్క దానికి 2 మార్క్స్ వేసుకుంటే 300 మార్క్స్. అంటే పేపర్ 1 ఏమో 1 క్వశ్చన్కి 1 మార్క్, అదే మనకి పేపర్ 2లో 150 క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ వేసుకుంటే 300 మార్క్స్. సో టోటల్గా పేపర్ 1 వచ్చేసరికి 150, పేపర్ 2 వచ్చేసరికి 300, టోటల్ 450 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సింగిల్ ఎగ్జామ్, ఇది కూడా మనకి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఓకేనా. జాగ్రత్తగా వినండి, మీకోసం నేను మళ్ళీ చెప్తాను, వీడియో అంత లాగ్ అయినా కానీ ప్రాబ్లం లేదు, బట్ మీకు అర్థం అవ్వాలని నా ఇంటెన్షన్, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏవో ఉద్యోగానికి 2 పేపర్లు క్లియర్ చేయాలి, పేపర్ 1 అండ్ పేపర్ 2. ఓకే, పేపర్ 1 వచ్చేసరికి 150 మార్క్స్, పేపర్ 2 వచ్చేసరికి 150 క్వశ్చన్స్, బట్ ఒక్కొక్క దానికి 2 మార్క్స్ ఇంటూ 300, టోటల్ పేపర్ 1 150, పేపర్ 2 300, టోటల్గా మనకి 450 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. సింగిల్ ఎగ్జామ్ ఒక రోజులో అయిపోతుంది ఎగ్జామ్ అనేది. ఇది కూడా ఈ ఎగ్జామ్ అనేది కూడా మనకి ఆన్లైన్ ఎగ్జామ్, సిబిటి టెస్ట్. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. టోటల్గా మనకి 450 మార్క్స్కి ఎగ్జామ్ అనేది జరుగుతుంది.
దాని తర్వాత మనం ఇంకా సిలబస్లోకి వెళ్ళిపోతాం ఫాస్ట్గా. సో ఇక్కడ మనకి పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ చూసుకుంటే 150 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్. తర్వాత ఇక్కడ చూడండి ఈవెంట్స్ అండ్ నేషనల్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్ అంటే మన జీకే. సో ఇది స్టేట్ ఎగ్జామ్ కదా, ఏపీకి సంబంధించి కూడా చదవాలి కాబట్టి మీకు ఏపీ అండ్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ ఇలాంటి కూడా టాపిక్స్ మీకు అడుగుతూ ఉంటారు. కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ సైన్స్ అప్లికేషన్, డే బై డే లైఫ్, తర్వాత మనకి డెవలప్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, సోషల్ అండ్ ఎకానమీ అండ్ పాలిటీ, హిస్టరీ, మోడర్న్ ఇండియా. సో ఇవన్నీ జనరల్ స్టడీస్ కిందకి వస్తుంది. ఈ సిలబస్ పీడిఎఫ్ మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్లో పెడతాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత మనకి 12 చాప్టర్స్ ఉంటుంది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ చూసుకోవాలి. మెంటల్ ఎబిలిటీ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి డేటా అనాలిసిస్, రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్షను, తర్వాత మనకి టేబులేషన్ ఆఫ్ డేటా అండ్ విజువల్ రిప్రజెంటేషన్ డేటా, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి పేపర్లో 2 సబ్జెక్ట్స్ యాడ్ అవుతున్నాయి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో ఈ రెండింటిని మీరు గమనించి ప్రిపేర్ అవ్వడానికి మంచి. తర్వాత మనం అగ్రికల్చర్ సిలబస్కి వెళ్ళిపోతాం. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. అది పేపర్ 1, పేపర్ 2, పేపర్ 1 కూడా ఇంపార్టెంట్, పేపర్ 2 కూడా చెప్తున్నా. పేపర్ 2 వచ్చేసరికి అగ్రికల్చర్ 150 క్వశ్చన్స్ అండ్ 300 మార్క్స్. చెప్పాను కదా, 150 ఇంటూ ఒక్కొక్క దానికి 2 మార్క్స్ వేసుకుంటే నీకు 300 మార్క్స్కి పేపర్ అనేది ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారా ఇంట్రడక్టరీ అగ్రికల్చర్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ అగ్రానమీ అడిగాడు, అండ్ బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ది క్రాప్ ఇంట్రడక్షన్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద క్రాప్ ప్రొడక్షన్. సో ఇది మీరంతా అగ్రికల్చర్లో చదువుకుంటారు. ఓకేనా, తర్వాత వాల్యూ ఎడిషన్, తర్వాత రిక్వైర్మెంట్ ఆఫ్ న్యూ టెక్నాలజీ, ఇలాగా మీరు బీఎస్ అగ్రికల్చర్ తర్వాత ఫీల్డ్ క్రాప్స్, ఖరీఫ్ సీజన్లో ఫీల్డ్ క్రాప్స్, రబీ సీజన్లో ఫీల్డ్ క్రాప్స్ మీద అడుగుతారు. తర్వాత వీడ్ మేనేజ్మెంట్ అడుగుతారు. సో మీరు ఈ టాపిక్స్ని బాగా నేర్చుకోవాలి అగ్రికల్చర్లో. దాని తర్వాత వాటర్ మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ ద మైక్రో ఇరిగేషన్ మీద అడుగుతారు క్వశ్చన్స్. దాని తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్. సో ఇలాగా మీ అగ్రికల్చర్ చదువుకున్న వాటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దాని తర్వాత ఫార్మింగ్ సిస్టమ్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ మీద కూడా మీకు అడిగే అవకాశాలు ఉంది. దాని తర్వాత ఇక మీకు ప్రిన్సిపల్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్, ఈ టాపిక్ నుంచి కూడా మీకు ఏవో ఉద్యోగానికి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటుంది. సో దీన్ని మీరు మైండ్లో పెట్టుకొని చదవాలి మై డియర్ స్టూడెంట్స్, ఎందుకంటే సిలబస్ అనేది చాలా ఉంది పేపర్ 2, ఎందుకంటే మీరు చదవాల్సింది బొచ్చడు ఉంది. అందుకని క్లాసెస్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి మీకు ఏవో అడిగే అవకాశాలు చాలా వరకు ఉంటుంది, మీరు క్లాసెస్ బాగా వినాలి. తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ సీడ్ టెక్నాలజీ నుంచి రావచ్చు, ప్రిన్సిపల్ ఆఫ్ ప్లాంట్ టెక్నాలజీ నుంచి కూడా రావచ్చు. సో ఇవన్నీ ఏంటంటే మీకు పేపర్ 2లో అడుగుతారు సిలబస్. ఈ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత సాయిల్ సైన్స్ అడిగారు, తర్వాత అగ్రికల్చర్ కెమిస్ట్రీ అడిగారు, ఇంకా ఎంటమాలజీ, అన్నిటి గురించి సాయిల్ కెమిస్ట్రీ, సాయిల్ ఫెర్టిలిటీ, న్యూట్రియన్ మేనేజ్మెంట్, ఇలాగా ప్రతి టాపిక్ నుంచి మీకు క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఎంటమాలజీ వచ్చింది చూసారా, ఎంటమాలజీ అండ్ ఇన్సెక్ట్ మార్ఫాలజీ సిస్టమాటిక్స్, తర్వాత ఇన్సెక్ట్ ఎంటమాలజీ, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అడిగాడు. ఇలాగా మీకు చాలా ఉంటుందండి టాపిక్. అగ్రికల్చర్ మీరు చదవాలంటే ఎంత మీకు బీఎస్ అగ్రికల్చర్లో కవర్ అయ్యే సబ్జెక్ట్స్ అవన్నీ. పెస్ట్ ఆఫ్ ది ఫీల్డ్ క్రాప్స్, స్టోర్డ్ గ్రెయిన్స్ అండ్ మేనేజ్మెంట్, ఇవన్నీ మీకు వస్తుంది. ఫైనల్ ఇయర్ అయిపోయి మొత్తం కవర్ చేసేసుకోవాలి. అందుకని క్లాసెస్ జాగ్రత్తగా వినండి స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నా మీకు. ప్రిన్సిపల్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనామిక్స్, తర్వాత అగ్రికల్చర్ మార్కెటింగ్, ట్రేడ్స్, ప్రైజెస్, ఎకనామిక్స్ కూడా అడిగాడు. సో ఇలాగా మనకి ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడండి డీటెయిల్గా చెప్పాడు. ఇది మీకు సంబంధం లేదు, ఇది మీది కాదు, ఇది డివిజనల్ అకౌంట్ ఆఫీసర్, ఇది మీది కాదు, మీది పైది, మొత్తం మీది పైన దాకా మీరు చూసారు కాబట్టి అది మీకు ఇది మీకు సబ్జెక్ట్, ఇది మీకు సంబంధించింది కదా, పైన మీది. ఇక్కడ చూసారు కదా అగ్రికల్చర్, ఇక్కడ వరకు మీ సిలబస్ అనే ఉంటుంది ఈ మొత్తం, నేను చెప్పింది మొత్తం. సో దీన్ని మీరు మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా చదవండి. అందుకనే క్లాసెస్ వినండి. మీకు 300 మార్క్స్ వస్తున్నాయి అగ్రికల్చర్ పేపర్ 2. సో దీన్ని మీరు బేస్ చేసేసుకొని కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేస్తే 100% మీదే జాబ్. మీ టార్గెట్ ఏంటంటే మీరు ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ మీరు క్రాక్ చేయాల్సింది ఏంటి, ఈ టూ పేపర్సే, పేపర్ 1, పేపర్ 2. సో పేపర్ 1, పేపర్ 2, సో 150 క్వశ్చన్స్. పేపర్ 1 మీకు 150 మార్క్స్. దాని తర్వాత పేపర్ 2 వచ్చేసరికి పేపర్ 1 150 మార్క్స్, పేపర్ 2 సరికి 150 క్వశ్చన్స్ ఇస్తాడు. ఒక్కొక్క 2 మార్క్స్ వేసుకుంటే 300, మొత్తం 450 మార్క్స్. 450 మార్క్స్కి మీకు ఏవో ఉద్యోగం జరగబోతుంది. ఒకటే ఎగ్జామ్, అది కూడా ఆన్లైన్ సిపిటి టెస్ట్. సో ఇలాగే మీరు మైండ్లో గుర్తుపెట్టుకొని కష్టపడి చదివి ఒక మంచి ఆఫీసర్ అయి రైతులకి మీరు హెల్ప్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. ఇప్పటికే వీడియో దగ్గర చాలా లాగ్ అయిపోయింది, ఎక్కువైపోయింది. సో మీకు అర్థం అవ్వడం కోసం ఇంత టైం తీసుకుంటున్నాను. నేను కూడా ఏదో పై చెప్పుకుంటూ వెళ్తే అది మీకు అర్థం కాదు. సో నా ఇంటెన్షన్ నేను చెప్పేది పిల్లలకి చాలా బాగా అర్థం అవ్వాలి. నాకు ఎంత టైం అయినా పర్లేదు, వాళ్ళు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని ఇప్పటి నుంచి చదవడం మొదలెడితే ఐఎమ్ సో హ్యాపీ. స్టూడెంట్స్,
ఫస్ట్ ఇయర్ వెళ్ళైనా సెకండ్ ఇయర్ వెళ్ళైనా థర్డ్ ఇయర్ వెళ్ళాలి, ప్రిపరేషన్ మొదలెట్టండి. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇది మన ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగం కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్, జై కిసాన్.